అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. ఆటలాడే దారిలో. ఈ కథ 9,999 రూపాయల బహుమతి పొందినటువంటి కథ. రచన నామని సుజనాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? రామనే శ్రీరామ ఉయ్యాలో, అయోధ్య రామ ఉయ్యాలో. తదేకంగా చరవాణిని చూస్తూ అందులో వస్తున్న పాటకు కన్నీరు కారుస్తున్న సుజాతను చూస్తున్న శ్రీధర్ మనస్సు నీరైపోయింది. ఆమె పక్కన కూర్చుంటూ భుజంపై చేయి వేశాడు. ఆమె పూర్తిగా అందులో లీనమైపోయింది కాబట్టి ఆమెలో చలనం లేదు. అది ఆమె తప్పు కాదు, పాటది. ఎర్రని పూలు ఏటిగట్టున ఆటలాడ పిలిచే, పాట పాడ పిలిచే, అది ఆ పాటకున్న మహత్యం. ఎటువంటి వారినైనా తనలో లీనం చేసుకుని చలనం లేని వారిలో సైతం చైతన్యం తెచ్చే పాటలు. ఎంత అనారోగ్యంలో ఉన్న అతివలు సైతం పాట కోసమైనా లేచి పాటకు పదం పాదం కలిపేలా ఆరోగ్యాన్ని తెచ్చే పాటలు. సుజా, ఏందే గీ ఏడుపు? ఊకో. ఏంది ఊరుకునేది? నీకేం తెలుసు మా ఆడోళ్ళ బాధ? పైసా లేకపోయినా ఏ పిల్లైనా గీ బతుకమ్మ పండగకు తల్లిగారిల్లు చేరాలని ఆరాటపడుతుంది. ఆడ పసుపు కుంకుమ పెట్టిన ప్రతి గల్మ ఆడబిడ్డ కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంది. ఇంతవరకు తల్లిగారింటికి బతుకమ్మ పండగకు పోకుండా ఏ ఏడాది ఉండలే. ఇప్పుడు గీత బాధలు, గీ ట్రాన్స్ఫరు నా గండానికి వచ్చింది. ఆడ అందరూ ఎంత మంచిగా ఆడుకుంటారు చూడండి. చూసేనా సంబరపడతానని మా అక్క పంపింది వీడియోలు అంది. నాకెందుకు తెలవదే? గప్పుడు గీ పండుగలనే కదా గీ ముద్దబంతి నాకు దొరికింది. ఆమె మూడు మార్చడానికి ఆనాటి సంగతి యాదికి తెచ్చుకుంటున్నాడు. ఆనాటి సంగతి ఇద్దరి కళ్ళ ముందు సినిమా రీల్ లెక్క తిరిగింది. సద్దుల బతుకమ్మ పండగంటే ఊరిలోని కంగం హాల్ అన్నిటికీ మస్తు గిరాకీ. ఆడోళ్ళంతా కొత్త గాజులు, చెవులకు, మెడలకు, జడలకు అన్ని రకాల ఆభరణాలు, మ్యాచింగ్ కొత్తవి కొనేటోళ్ళు. అవన్నీ పెట్టుకున్న ఆడబిడ్డలంతా ఆ వాడలో ఉన్నోళ్ళంతా కలుపుకొని బతుకమ్మల పట్టుకొని పట్టు చీరలు కట్టుకొని తలలో పూలు పెట్టుకొని బయలుదేరితే ముద్దబంతులన్నీ మూకుమ్మడిగా పేరంటానికి బయలుదేరినట్టుంటుంది. వాళ్ళ వెంట చిన్నపిల్లల్ని ఎత్తుకొని సద్ది మూట, అంటే సద్దుల బతుకమ్మను సమర్పించే 9 రకాల పలహారం అది పట్టుకొని వాళ్ళ వెంట ఇంట్లో ఉన్న మగవాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఎస్కార్ట్ లెక్క వారితో కలిసి నడవడమే. సీఎంలకు భద్రతనిచ్చే పరివారం అన్నంత గర్వంగా కదులుతారు. ఆ అందం చూడటానికి 2 కళ్ళు సాలవు. భద్రకాళి చెరువు కట్టంతా రంగురంగుల సీతాకోకచిలకల్లాంటి ఆడబిడ్డలతో వేల ఇంద్రధనస్సులు నేల మీద ఒకేసారి విసిరినట్టుంటుంది. ఆ సంబరం చెప్పడానికి భాష జాలదు, వినడానికి ముచ్చట కరువు అవుతుంది. సద్దుల బతుకమ్మ పండగ రోజు, అదే ఆఖరి రోజని శానాసేపు వాడలోని సోపతిగాళ్లతో అమ్మ అక్కలతో ఆడి చీకట పడేసరికి పిల్లలున్న అక్కలు పెద్దలు ఆడుంటే పెద్ద బతుకమ్మలు నెత్తికెత్తుకొని పడుసు పిల్లలతోని సుజాత చెరువు కట్టకు బయలుదేరింది. ఈనాడెట్టయినా గౌరమ్మ పండగ రోజు గంగమ్మ సవతిని ఓర్వక చిన్న జల్లైనా పడుతుంది అంటారు. ఇప్పటి వరకు పడలేదు. మబ్బులను చూస్తే వానొచ్చేటట్టుంది. దబ్బున పావే ముందు చిన్నగా నడుస్తున్న శ్రీలతను గెదుముతూ అంది సుజాత. ఎప్పుడైనా గౌరమ్మ పండగ అంటే గంగమ్మకి ఎంత కోపమో, అదేం చిత్రమో, నిజంగా వాన పడుతుంది. సవతి పోరు దేవతలకైనా తప్పలే. ఇక చెరువు దగ్గరకు వచ్చి మెట్టు మీద నిలబడి బతుకమ్మలను దించి చిన్న సంచీల మూట కట్టుకొని తెచ్చిన సద్దుల మూట పెట్టి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి అగ్గిపెట్టెతోని ఒత్తి వెలిగించి చిన్న రవిక పైసలు పెట్టి నీళ్లల్లా ఎడవడానికి సుజాతను ముందుకు బొమ్మన్నారు. అప్పటికే చెరువు నిండా దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతూ కదులుతున్న బతుకమ్మలతో నీలాకాశం నేల మీద దిగినట్టుగా, ఆకాశంలోని చుక్కల లెక్క దీపాల వెలుగులు కదులుతున్నట్టు కనపడతా ఉంటే ముగ్ధురాలైన సుజాతను తడుతూ తొందర చేసిర్రు వాళ్ళు. ఒడ్డుననే విడిస్తే దూరం పోకుండా ఎక్కడ ఆగిపోతుందో అని
ఒక్కొక్క బతుకమ్మను నీటిలోకి దిగి కొంచెం దూరం వదిలి వస్తాంది సుజాత. 2 వదిలేసరికి ఇంకొంచెం ధైర్యం వచ్చింది. తన బతుకమ్మ చేతిలోకి తీసుకుంది. ప్రతిసారి బతుకమ్మ ప్రత్యేకంగా నిష్టగా పెద్దగా పేరుస్తుంది సుజాత అమ్మ రమణమ్మ. తంగేడు, రకరకాల గునుగు, బంతిపూలతో అమ్మవారి ఆకారంలానో శివపార్వతుల ఆకృతిలోనో అలా పేరుస్తుంది. కాబట్టి ఆ బతుకమ్మను అందరూ ప్రత్యేకంగా చూసి ఫోటోలు తీసుకుంటారు. ప్రతిసారి బతుకమ్మల కమిటీ వారిచ్చే బహుమతి కూడా వారికే వస్తుంది. దానికి వారం ముందు నుంచే గునుగు పూల సేకరణ, రంగులు అద్దటం చేస్తూ ఉండేది రమణమ్మ. సాగనంపుతున్నట్టు గట్టుపైన ఉన్న వాళ్ళు ఫోటో తీస్తూ ఉంటే నీటిలోని బతుకమ్మను వంగి పట్టుకుంది. ఇంతలో కాళ్ళు కొంచెం పట్టు తప్పాయి. పడబోతున్న ఆమె చేయిని గట్టిగా పట్టుకుని ఒక చేయి ఆపింది. అలా పట్టుకున్న చేయి సాయంతో బతుకమ్మను వదిలింది. చీకట్లో వెలుగులు విరజిమ్ముతూ వెళుతున్న బతుకమ్మను తృప్తిగా చూస్తూ 2 చేతులతో నమస్కరించి పట్టుకున్న వారి వైపు చూడబోయి మళ్ళీ పడబోగా ఈసారి తప్పనిసరి ఆమె నడుము పట్టుకుని అమాంతం పైకెత్తాల్సి వచ్చింది అతనికి. ఇంతలో హర్షిస్తున్నట్టుగా పైనుంచి వానజల్లు మొదలైంది. ఇదంతా పైన వీడియో తీస్తున్న వారి సెల్లో రికార్డ్ అవుతూ ఉంది. ఆ పరిష్వంగం ఆమెకు మత్తుగా హాయిగా ఉంది. చీకటిలో ఉన్న అతని మొహం గట్టుపైని లైటు వెలుతురు పడి మెరిసింది. సన్నని మీసం కట్టు, నుదిటిపై పడే జుట్టు, చిలిపిగా చూస్తున్న కళ్ళు, స్నేహాన్ని పెదాలపై పూయిస్తున్న చిరునవ్వుతో నవమన్మధుళ్లా ఉన్నాడు. వారి బతుకమ్మ వేస్తూ మరెవరివో సాయం చేయమంటే వారివి కొంచెం లోనకి వేస్తూ ఉండిపోయాడని తర్వాత తెలిసింది. అతను చేయి పట్టుకుంటే అతని సాయంతో బతుకమ్మను వదిలినందుకు ఆ గౌరమ్మ తల్లే పాణిగ్రహణం చేయించి సరైన పెనిమిటిని చూపించిందా అని అనిపించింది ఆమెకి. అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్న బాపు ఎవ్వరినీ నచ్చటం లేదు. మనసులో ఎవరైనా ఉన్నారా బిడ్డ అని అడిగినప్పుడు ఆ వీడియో చూపించింది. బీరిపోయిండు ఆయన. సినిమాలల్లా చూపించినట్టు గిట్ల బొమ్మ చూపెడితే ఏడ ఎతికేది అన్నట్టు ఆయన మనస్సు చదివినట్టు బాపు ఆయన గీడనే బతుకమ్మ వేయటానికి వచ్చిండంటే మరి ఈ ఊళ్ళోనే ఉంటాడు. ఎందుకంటే ఎన్నో జాగలల్లా బతుకమ్మలను ఆడుతున్నారు. అందరూ దగ్గరలో ఉన్నదానికే పోతారు. మన భద్రకాళమ్మనే నాకు ఆయన్ని చూపించింది. పైగా ఆయనకు పెళ్ళయి భార్యతో వచ్చిండంటే భార్యతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆమెతోనే పోతారు. వాళ్ళోళ్ళు వెళ్ళిన సాయం చేసుకుంటా ఉన్నాడంటే అమ్మతోనొచ్చి ఉంటాడు. నాకెందుకో ఆ గౌరమ్మ సూయించింది అనిపిస్తుంది బాపు. తర్వాత నీ ఇష్టం అనంగానే పడబోసిన ఆయనకు అంతగా కట్టపడకుండానే దొరికింది ఆ సంబంధం. వాళ్ళు కూడా ఈమె కోసమే చూసుడు ఇద్దరికీ సంబరమైంది. ఆలోచనల నుంచి బయటపడి గందుకే మనల్ని కలిపిన గౌరమ్మ తల్లి పండగకు నేను పోకుంటైతి అని నా బాధ అంది. నేను రాకున్నా నువ్వు లీవ్ పెట్టన్నా పోతావనుకుంటే ఆ రోజుల్లోనే నీకు ఆఫీసులో ఆడిట్ ఉండే. అయినా పెట్టిపోవడానికి నువ్వు ఆఫీసర్ అయితివి. ఏం చేస్తాం, యాడుంటే ఆడే పండగ అనుకో. నువ్వు బాగానే చెప్తావు. అసలు నీకేం తెలుసు, మేము 5 అక్క చెల్లెళ్ళం అని మా అమ్మ ప్రతి ఏడు మా ఇంట్లోనే బతుకమ్మ ముందు ఆడే బొడ్డెమ్మను వేసేది. ఆ 9 దినాలు స్కూళ్లకు సెలవులే కాబట్టి రోజు పొద్దున్నే ఇల్లు తిరిగి పూలు తెచ్చేది. ఎట్లా తయారు చేసేది బొడ్డెమ్మని? తట్ట పట్టుకొని పుట్టకపోయి ఈ పుట్ట మన్ను తెచ్చి పిసికి ముద్దలు చేసి పెద్ద పీట మీద తంతెలు అంటే స్టెప్స్గా 5 అంతరాలు కట్టేది. వాటికి గద్దెలు కట్టి దానికి రోజు ఎర్రమన్నుతో అలికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించేది. కింద అలికి ముగ్గేసి దాని మీద కూసోబెట్టి పైన కలశం పెట్టి దాని మీద కుడుక, దాంట్లో రైకబట్ట గౌరమ్మ పెట్టేది. సాయంత్రం 5 అయ్యేటేళ్ళకి వాడంతా మా ఇంట్లో ఉండేది. అందరూ మంచి బట్టలు కట్టుకొని పూలు పెట్టుకొని పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలిసి కోలాటం కూడా వేసేది. మా అమ్మ మా బలవంతం మీద కాసేపు ఆడేది. మా నాయనమ్మ బాయిగట్టు మీద కూర్చొని మాకు పాటలు చెప్పేది. ఎంత మంచిగా ఉంటాయి ఆ పాటలు. అన్ని కథలు అండ్ల వచ్చేవి. అమ్మ సాయంత్రం బొడ్డెమ్మకు రోజుకో రకం పలారం తయారు చేసేది. పుట్నాలు, అటుకులు, బెల్లం వేయించిన
పొట్టు, పెసరపప్పు, బెల్లం, నేతిలో వేయించిన బొంబాయి రవ్వ, చక్కెర ఇట్లా నైవేద్యం పెట్టేది. మా అందరికీ అది అమృతంలా ఉండేది. తమ్ముడు వాడి సోపతిగాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకు మొగుళ్ళు కూడా ఆడేవాళ్ళ. మేము ఆడినాక చివరి ఆట ఏమిటంటే బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆడ మగ అందరూ ఒకరి భుజం మీద ఒకరు 2 చేతులు వేసి రైలులాగా చుట్టూ తిరుగుతూ అచ్చచ్చ గోధుమాలెన్నియలో అరమూడు గోధుమాలెన్నియలో ఎవరి మడుగులకి ఎన్నియలో అంటూ పాడుతూ ప్రతి సుట్టుకి ఒకరిని అవుట్ చేసే ఆటది. అట్లా ఎంతమంది ఉంటే అన్ని సుట్లు తిరుగుతూ ఒక్కొక్కరిని అవుట్ చేసేవాళ్ళం. మన పండుగలలో చాలా శాస్త్రీయత, గొప్పతనం, ఆరోగ్యం ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? అవునా? ఎలా? పిచ్చి మొద్దు, అన్ని చుట్లు తిరిగితే ఏమవుతుంది? చెమటలు పట్టేవి అందరికీ. నవ్వుడే నవ్వుడు. అందరి మొహాలు నీటి బిందువులతో విరిసిన పద్మాల్లా ఉండేవి. అంటే మరి మంచి వ్యాయామం అవుతుంది కదా. నవ్వటం వల్ల ఆనందం, కలిసి పాడుకోవటం వల్ల ఆహ్లాదం, పొద్దున్నే పోలకపోవటంతో పొద్దటి ఎండబడి డి విటమిన్. మరి శాస్త్రీయత? సద్దుల బతుకమ్మకి ఏం చేస్తాం? మలీద ముద్దలు, సత్తుపిండి, పెసర ముద్దలు, పల్లీల పొడి, నువ్వుల పొడి, పెరుగన్నం. ఇంకా వాతావరణం మారి వర్షాకాలం నుంచి అప్పుడే చలికాలంలోకి వచ్చే సమయం కాబట్టి ఆ గింజల ధాన్యాలు శరీరానికి కావలసిన పోషక పదార్థాలు ఇచ్చి వేడి కలిగిస్తాయి. ఇంకా నేను చెప్తా గునుగు పూల వల్ల నీరు శుద్ధి అవుతుంది, అందులోని జలచరాలకు మంచిది. ఏదేమైనా నువ్వు అన్నట్టు నేను యాడుంటే అన్నీ ఆడనే పండగ. ఈడ ఆడలెక్క అమ్మ రాదు కాబట్టి నువ్వు ఇప్పుడు బయట నుంచి తీసుకురా. చెప్పనా? పేర్వాలే, ఆఫీస్కి ఉరకాలే, సాయంత్రం వచ్చి ఆడాలే. అమ్మయ్య, మొత్తానికి పండగ రోజు ఏడవకుండా గండం అయితే గట్టెక్కించిన అని సంబురపడుతూ సంచి పట్టుకొని బయటికి పోయిండు శ్రీధర్. ఇద్దరివి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. శ్రీధర్కి ప్రమోషన్ వల్ల తెలంగాణ నుంచి రాయలసీమలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకి బదిలీ అయ్యేసరికి భార్యాభర్తలు ఒకే చోటకి ట్రాన్స్ఫర్ పొందే సర్క్యులర్ ద్వారా ఇద్దరు గిద్దలూరులోనే గత 10 నెలలుగా పనిచేస్తున్నారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ పాటను పాడుకుంటూ హుషారుగా పనిలోకి దిగింది సుజాత. సాయంత్రం ఎప్పట్లాగా రాత్రి వరకు ఆఫీస్ పని మీద కూర్చోకుండా బలవంతంగా కొలీగ్ శేషును కూడా ఈరోజు పెత్తరమాస ఆడుకుందాంరా అంటూ లేవదీసింది. ఇద్దరివి ఒకే కాంప్లెక్స్లోని వేరువేరు అపార్ట్మెంట్లు. రాగానే స్నానం చేసి పట్టుచీర కట్టుకుని శేషుని ఆమె కూతుర్ని రమ్మని పొద్దున్నే పేర్చిపెట్టిన బతుకమ్మలు తీసుకొని అపార్ట్మెంట్ ముందు నీళ్లల్లో తుడిచి ముగ్గేసిన వాకిట్లో పెట్టింది. ఒకసారి తెలంగాణలో ఎంత సంబరంగా చేసుకునేదో గుర్తుకొచ్చి మనసు బాధగా మూలిగింది. తల్లిగారింటిని తలుచుకోగానే కళ్ళలో నీటి పొర అడ్డం వచ్చింది. బతుకమ్మకు మొక్కి కుంకుమ వేసి ఊది బత్తీలు వెలిగించింది. బతుకమ్మ పండగొచ్చే బాలలంతా కూడడంగా ఆ గడప ఈ గడప ముత్యాల గడప మీద వజ్రాల ముగ్గు తన్మయత్వంతో పాడుకుంటూ పోతోంది సుజాత. ఉత్సాహంగా వల్లె వేస్తున్నారు మిగతా ఇద్దరు. పాట పూర్తయ్యాక చూస్తే చుట్టుపక్కల ఉన్న కొందరు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ పాట కలిపారు. ఈలోగా శ్రీధర్ వచ్చాడు. అందరికీ బాగా నచ్చాయి ఆ పాటలు. బతుకమ్మ తీసుకెళ్ళి తులసి కోట దగ్గరేసి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించింది. అందరినీ లోనికి పిలిచి ఇంట్లో చేసి పెట్టిన లడ్డూలు, కారబెళ్ళలు ఇచ్చింది. కాసేపుండి రేపొస్తామంటూ వెళ్ళిపోయారు. ఎవరైనా ఎక్కిరిస్తారేమోనని ఎంత భయపడిందో కానీ అందరూ ఆత్మీయంగా ఆట పాటను సొంతం చేసుకునేసరికి సంతోషంతో మనసు నిండిపోయింది సుజాతకి. అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మరుసటి రోజు కూడా మళ్ళీ బతుకమ్మను పాటలు పాడుకుంటూ పేర్చింది. శేషు, పిల్లలు, సుజాత మొదలెట్టగానే ఇండ్ల నుంచి నిన్నొచ్చిన వాళ్ళంతా మళ్ళీ వచ్చారు. రాత్రి గుర్తు చేసుకుంటూ పాడుకున్న పాటలు అక్కలు పాడి వాట్సాప్లో పెట్టినవి పని చేసుకుంటా అన్ని పాటలు పాడింది. ఆ మర్నాటి నుంచి ఆఫీస్లో ఆడిట్ మొదలవడంతో విపరీతమైన పనుండి మనసు ఎంత బతుకమ్మ వైపు లాగినా వచ్చేసరికి రాత్రి అయిపోయేది. వరుసగా 5 రోజులు వారితో రాత్రి వరకు ఊపిరి సలపని పనిలో ఉండి లోపలే బాధపడింది.
ఆ రోజు ఆడిట్ అయిపోవడంతో 7వ రోజు బతుకమ్మను ఎంతో శ్రద్ధగా పేర్చింది. కానీ చిత్రంగా అందరూ ఆ 5 రోజులు ఆడకపోయేసరికి మర్చిపోయారో ఏమో కానీ శేషు, సుజాత తప్పితే ఎవరూ రాలేదు. చాలా నిరుత్సాహంగా అనిపించింది సుజాతకి. ఒక్కరోజుకైనా తల్లిగారి ఇంటికి పోలేని దూరాన్ని తలుచుకుంటూ బాధగా వద్దన్న ఉరికురికొస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఏదో మమ అనిపించింది. ఆ తెల్లవారి 8వ రోజు బతుకమ్మ పేర్చింది. ఆడిట్ ముందున్న ఉత్సాహం ఇప్పుడు పూర్తిగా పోయింది. ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు శేషును కూడా రమ్మని చెప్పాలనిపించలేదు. వచ్చేసి స్నానం చేసి మామూలు కాటన్ చీర కట్టుకుంది. బతుకమ్మ తీసుకుని ఇంటి ముందు పెట్టింది. ఒక్కతే లోన పాడుకుంటూ యాంత్రికంగా తిరుగుతోంది. ఆంటీ, ఏమైంది? మీ పాట వినపడతలే అన్న మాటలకు పక్కకు చూసింది. ఎప్పుడొచ్చారో 4 పిల్లలు, 4 పెద్దవాళ్ళు కూడా వచ్చి చుట్టూ తిరుగుతున్నారు. సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అక్క, చెప్పక్క, లోపలనే పాడుకుంటున్నావు? తిరుగుతున్న పక్కింటి పిల్ల అంది. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో, చేయబూని తినమ్మ ఉయ్యాలో అని గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, గవ్వలాడంగా ఉయ్యాలో అని ఒకటెనకాల ఒకటి అందుకుని పాడుతూనే ఉంది. అందరి గొంతులు ఒక్కటై పాట పెద్దగా ఫ్లోర్ అంతా మారుమోగిపోవడంతో పైనుంచి కింద ఫ్లోర్ నుంచి కూడా ఒకరెనకాల ఒకరు ఆడవాళ్ళంతా రావటం మొదలెట్టారు. మీరు నిన్న ఎవరూ రాకపోతే బాధపడ్డా, ఇవాళ కూడా రారనుకున్నా అని సుజాత అంది. నిన్న అందరం ఈ అపార్ట్మెంట్లో ఉండి వెళ్ళిన వాళ్ళింట్లో పేరంటం ఉంటే వెళ్ళినాం, గందుకే ఎవ్వరం లేం. అయినా మొన్న 4 రోజులు ఆడలేదు కదమ్మీ, ఆఫీసులో పనుండే అక్క. 6వ రోజు ఆరినం అంటే బతుకమ్మ అలుగుతుంది, ఆ రోజు ఆడం కదా. ఏందేంది బతుకమ్మ అలుగుడేంది? ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అంటారు కదా. అవును, మొదటి రోజు ఎంగిలిపడి అంటే తిన్నాక ఆడతామని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నాను బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. 9 సద్దులు అన్ని బలవర్ధకమైన ఆ కాలానికి మేలు చేసే తృణధాన్యాల పలహారాలే. రేపు బతుకమ్మకు చివరి రోజు. రేపు అందరూ కూడా గిట్లనే రండి. అన్నలు, మీరు కూడా మీ ఆడబిడ్డ అనుకొని కోపం తెచ్చుకోకుండా రండే. మీ అందరికీ మా సద్దుల రుచి చూపెడతా ఆహ్వానిస్తూ అంది సుజాత. శ్రీధర్ కూడా అందరినీ ఆహ్వానించాడు. ఆ రాత్రే సద్దుల బతుకమ్మకని ముందు రోజు భర్త తెచ్చిన గునుగు పువ్వుపై కొసలు కత్తిరించి రకరకాల రంగులతో అద్ది ఆరబెట్టింది. తెల్లారి చీకటితోనే లేచింది సుజాత. ఆ రోజు ఆదివారం కావటంతో శ్రీధర్ కూడా ఇంట్లోనే ఉండి సాయం చేయటంతో సద్దులన్నీ ఆయనకే చెప్పి చెప్పున తల్లిలాగా అమ్మవారి ఆకారంలో పేరవటానికి కూసుంది. వీడియో కాల్లో తల్లి చెప్తా ఉంటే శేషుతో పాటు పక్కనున్న మరో 2-3 సాయానికొస్తే పెద్ద బతుకమ్మలో అమ్మవారి ముఖం ముక్కెరతో సహా వచ్చేలా పేర్చింది. అందరూ అది చూసి తెగ సంబరపడ్డారు. ఒక్క పొద్దు అంటే ఉపవాసంతోనే గౌరమ్మను చేసిన సద్దులన్నీ పెట్టి మొక్కి తయారైంది. కొత్త పట్టు చిరగట్టుకుని పూలు పెట్టుకుని నగలు వేసుకుంది సుజాత. ఆంటీ, పసుపు కుంకుమ పెట్టిన గౌరమ్మ లెక్కున్నావు నువ్వు అంటూ పక్కింటి చిన్నపిల్లంటే ముచ్చటపడింది సుజాత. ఒకరికొకరు అనుకుని నెమ్మదిగా కిందకి దిగారు. అక్కడ చుట్టూ రంగుల కాగితాలు కట్టి పార్కింగ్ స్థలంలో ఆడే దగ్గర బయట దొరికే పేడ ప్యాకెట్తో పచ్చగా చల్లి పెద్ద ముగ్గులు వేసి పెట్టింది కింద వాచ్మెన్ భార్య. ఆడ బతుకమ్మను పెట్టి పక్కనున్న వెంపలి మొక్కను తెచ్చిపెట్టి వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు బొట్టు పెట్టింది సుజాత. పాట మొదలెట రాదే అక్క అన్నది గౌతమి. బీరిపోయింది సుజాత. ఎందుకంటే సుజాత కొత్తగా ఆడికొచ్చినప్పుడు ఆమె తెలంగాణ భాష చూసి పని మనిషితోని ఆమెకు మేనర్స్ తెలియదా, చదువుకోలేదా, ఏం లాంగ్వేజ్ అది అన్నదట. తర్వాత ఉద్యోగం చేస్తుందని తెలిసాక మాట్లాడకపోయేది. గసొంటిది ఇప్పుడు ఆమెనే తన లెక్క మాట్లాడితే బీరిపోయింది. గట్లనే అంటూ తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో అంటూ ఎత్తుకుంది. ఆ సందడిలో ఆమె గొంతు
అంతగా వినపడతలేదని సెల్లో పాటలు పెట్టి దానికి లౌడ్ స్పీకర్లు పెట్టిర్రు. శ్రీధర్ ఇక చూడాలే ఆడంతా పండగ వాతావరణం. ఎప్పుడు గిట్ల సంబరంగా ఆడోళ్ళు ఆడుకున్నది లేకపోయేసరికి అందరూ రకరకాల తీర్లల్లా చప్పట్లతో తిరుగుడు మొదలుపెట్టిర్రు. ఈ సందడికి ఎవరు చెప్పినరో ఏమో జర్నలిస్టులు టీవీ రిపోర్టర్ వచ్చి అందరినీ వీడియో తీసుకొని పెట్టిండు. అందరూ అలుపు లేకుండా ఆడినరు. అయ్యో నీళ్ళలాగి ఇప్పుడు ఎట్లా వేయాలే అని సుజాత బాధపడుతూ ఉంటే ఒకరు టబ్బులో నీళ్లు పోసి వేద్దామన్నారు. పక్కనే ఉన్న గుడి ధర్మకర్త కూడా ఆ అపార్ట్మెంట్లోనే ఉంటాడట. ఆయన గుడిలోని కోనేట్లో వేయమ్మి, ఎక్కడైనా ఆ తల్లి అదో భాగ్యం అనడంతో అందరూ బతుకమ్మ వేయటానికి పక్కనే ఉన్న కోనేటికి వచ్చారు. గౌరమ్మను సద్దులు పెట్టి పైసలేసి పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ రావమ్మ అంటూ పాటలు సుజాత చెప్తూ ఉంటే పాడారు. అక్కడ మెట్ల మీద వరుసగా కూర్చుని ఫోటోలు దిగారు. దీపం వెలిగించి నీళ్లలో బతుకమ్మ పోతూ ఉంటే పసుపు గౌరమ్మను పంచుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ చందమామతో అందరి మొహాలు పోటీ పడుతుంటే అపార్ట్మెంట్కి వచ్చారు. రాగానే కింద ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క స్టీల్ క్యాన్లో ఒక్కొక్క ఆహార పదార్థం తయారుగా ఉంది. అందరం కలిసి విందు భోజనం చేసినట్టుంటుందని నేనే ఎవరికి వీలైన పలహారం వాళ్ళని చేసుకురమ్మన్నా అన్నాడు సెక్రటరీ. బిస్తళ్లలో 9 సద్దులు రకరకాల పదార్థాలతో తృప్తిగా తిన్నారు. తల్లి మామిడి కింద తలంబరాలు పోసి బాల మామిడి కింద బ్రహ్మముళ్ళేసి ఇంతకుముందు పాడిన పాటను నెమరు వేస్తున్నారు చిన్నపిల్లలు. భలే మంచి రోజు స్పీకర్లోని పాటను ఆస్వాదిస్తూ అందరూ ఇలాగే ప్రతి పండగ జరుపుకోవాలని బాసలు చేసుకుని వీడుకోలు చెప్పుకొని సంతోషంగా వెళ్ళారు. ఒక్కసారి నన్ను గిచ్చు అన్న సుజాతను గిచ్చాడు శ్రీధర్. అంటే ఇదంతా నిజమే, నాకింకా కలలాగుంది. వీళ్ళంతా ఆంధ్ర రాయలసీమ మనను ఆదరిస్తారో లేదో అనుకున్నా కానీ కుల మత ప్రాంత భేదాలు లేవని నిరూపించారు వీళ్ళు. నేను గింత మంచిగా ఇక్కడ అసలు జరుపుకుంటాను అనుకోలే. రాజకీయాలు అన్నీ నాయకులకే కానీ మనకైతే ఉండయబ్బా. ఎంత మంచోళ్ళు. ఇప్పుడు అందరూ నా లెక్కనే నన్ను పలకరిస్తాను. అంతా గుడిలోని పెద్దమ్మ సాక్షిగా తల్లి దీవెన అంది సంబురంగా మెరిసే కళ్ళతో సుజాత. గా మాట అంటూ ఉంటే గుడిలోని గంటలు శుభం అన్నట్టు మంగళకరంగా మోగాయి. చూసారా, నిజంగా ఈ కథకి ఆ బహుమతి ఇవ్వాల్సిందే. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా జరిగేటటువంటి బతుకమ్మ పండుగ ఇక్కడి నుంచి వాళ్ళు కొంతమంది ఉద్యోగాల రీత్యానో ఎటోనో ఆంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతుందో జరగదో, అక్కడ వాళ్ళు చేస్తారో చేయరో, మరి నేను ఎలా చేసుకోవాలి, నేను ఒక్కదాన్ని చేసుకుంటే నవ్వుతారేమో, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ అక్కడి వాళ్ళు కూడా ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ బతుకమ్మని వాళ్ళు కూడా చేయటం ఆమెకి ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. అప్పుడే చివరికి ఏమందామే, మనం వేరే వేరే ప్రాంతాలు అయిపోయినా రాష్ట్రాలుగా విడిపోయినా సరే మనలో ఐక్యత ఎప్పుడూ ఉంది. తెలుగు వాళ్ళం ఎక్కడున్నా కూడా మనందరం ఒక్కటే. అలాగే ఆ పండుగలు కూడా ఏ పండుగలైనా తెలంగాణ పండుగలు ఏమిటి, ఆంధ్ర పండుగలు ఏమిటి, అన్ని పండుగలు మనవే. తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుగుతూనే ఉంటాయి. ఇలాగా వాళ్ళు మన వాటిని అంగీకరిస్తారు, మనం వాళ్ళ వాటిని అంగీకరిస్తాం. ఎందుకంటే అంతా తెలుగు వాళ్ళమే. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు అంతే. అదండి అంత చక్కగా ఒక పొందికగా రాసినటువంటి కథ. అయితే దీంట్లో నేను కొన్ని పిచ్చి పనులు చేశాను. నేను అప్పుడప్పుడు పాటలు వచ్చినాయి కదా మధ్యలో, ఏదో నాకు తెలిసినట్టుగా పాడాను. ఎందుకంటే నాకు బతుకమ్మని నేను పెద్దగా చూసింది లేదు. ఎప్పుడో టీవీలో ఎప్పుడో వార్తలు అప్పుడు వస్తూ ఉంటే చూడటమే కానీ ఈ పాడటం ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఏదో నాకు చేతనైనంతగా ఏదో నాకు వచ్చినట్టుగా ఒక రాగం తీసాను తప్పితే దానికి మాత్రం పూర్తిగా నన్ను క్షమించండి. ఎందుకంటే అది సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఒక కార్యక్రమం. దానికి నాకు తెలియకుండా కొన్ని పాటలు అటు ఇటు పాడుంటాను. ఏది ఏమైనా అందరికీ నా తరపున క్షమాపణలు చెప్పుకుంటూ నాకు తెలిసిన విధంగా పాడాను. అంతవరకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.